పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ముందు కార్మిక నాయకుడు నెలకంటి రాము ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభావిత గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ నెలకంటి రాము ఆరోపించారు. వెంటనే కర్మాగారంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉద్యోగ భద్రతను కల్పించి కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. అలాగే అకారణంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలన్నారు. అనేక సమస్యల మీద 2 నెలల క్రితం కార్మికుల సమస్యల మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ నోటీసు ఇచ్చినా కూడా 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఆ యాజమాన్యం స్పందించకుండా ఒక మొండి వైఖరిని కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాన్ని చూసి ఈరోజు ఖచ్చితంగా కార్మికుల పక్షాన మేము ఉండాలి, కార్మికుల పక్షాన నిలబడాలి. ఇంత పేరుకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్ఎఫ్సీలు అయినా కూడా ఇక్కడ ఏ ఒక్క కార్మికునికి చట్ట ప్రకారం జీతభత్యాలు అందట్లేదు. ఇక్కడ కార్మికుల చట్టాలను కూడా ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. 98లో ఇది మూతపడ్డటువంటి ఈ యొక్క ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. చేసినప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక్కడ స్థానిక ప్రభావిత ప్రాంతాలకు ఎక్కడ కూడా సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టేది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వలేదు. అదిగాక ఇక్కడ ఉన్న పీపీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇక్కడ 70% ఇక్కడ ఈ యొక్క కర్మాగారం నుంచి విషవాయువు వస్తుంది, ఇక్కడ బతకడం చాలా ఇబ్బందికరం అని కూడా సర్టిఫికేట్ ఇస్తే కూడా దాని తుంగులో తొక్కి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వివరిస్తారు. ఇక్కడ 500 కోట్లు వస్తాయని చెప్తారు, 1000 కోట్ల లాభం వచ్చిందని చెప్తారు, 300 కోట్ల లాభం వచ్చిందని చెప్పు. కానీ ఇక్కడ కార్మికుడికి ఏ ఒక్క న్యాయం లేదు. కార్మికుడు ప్రాణత్యాగం చేసి ప్రాణాన్ని పణంగా పెట్టి ఇది ఒక హైడ్రోజన్ బాంబును పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్ ప్రాంతం ప్రజలంతా బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి ఏర్పడ్డది. రైట్. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అకారణంగా తొలగించిన కార్మికులను వెంటనే నిధుల్లోనికి తీసుకోవాల్సిందిగా, ఉద్యోగ భద్రతను కల్పించి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. జమిమా రామగుండం ఎరువుల కర్మాగారం ముందైతే ఉదయం నుంచే కాంట్రాక్టు కార్మికులు ఆందోళన కొనసాగుతుంది. అయితే ప్లాంట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటు కార్మిక చట్టాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించాలని కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇక కాంట్రాక్ట్ కార్మికులకు ఈపీఎఫ్, ఈసీఎస్ వంటి ప్రాథమిక సౌకర్యాలు అయితే సక్రమంగా అందించడం లేదంటూ కూడా కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అనేక సంవత్సరాలుగా ప్లాంట్ లో పనిచేస్తున్నప్పటికీ కనీస హక్కులు కూడా దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అకారణంగా విధుల నుంచి తొలగించిన కార్మికులను అయితే వెంటనే తిరిగి ఉద్యోగాలకి తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్లాంట్ లో పనిచేసే కార్మికులకు ప్రతి సంవత్సరం రక్షణ పరికరాలు అందించాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం అయితే నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనిచేయాల్సి వస్తుందంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. ప్రమాదాలు జరిగిన యాజమాన్యం స్పందించడం లేదంటూ కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆ ప్లాంట్ పరిసర ప్రభావిత గ్రామాల అభివృద్ధిని కూడా పూర్తిగా విస్మరించారంటూ కూడా కార్మిక నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఆ ప్లాంట్ నుంచి విడుదలయ్యే విషవాయువుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే గాలి కాలుష్య కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని, అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా వారు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అయితే కార్మిక నాయకుడు రాము మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై ఇప్పటికే యాజమాన్యానికి పలు నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ స్పందన లేకపోవడం దురదృష్టకరం అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కార్మిక చట్టాలను అమలు చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందంటూ కూడా ఆరోపిస్తున్నారు. కనీస వేతనాలు కూడా అందడం లేదని, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా పక్కకు పెట్టారంటూ కూడా రాము అయితే విమర్శిస్తున్నారు. ఇక తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా కార్మిక సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి. ఇటు పరిస్థితిని గమనించిన పోలీసులు అయితే అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. ప్రస్తుతం ప్లాంట్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. స్థానికుల ఉద్యోగ అవకాశాలు, యాజమాన్యం మండి వైఖరి, చట్టాలను వెంటనే
సిఎస్ఆర్ నిధులు సక్రమంగా అమలు చేస్తే మీ గ్రామాలకు ఇచ్చేందుకు మీరు సీజన్ ఇచ్చేందుకు సార్ సిఎస్ఆర్ నిధులు ఏమంటారు అంటే ఒక్క దాంట్లో తీసుకుంటే అన్నింటిలో వస్తాయి కదా. ఇప్పుడు ఎవరు జాయ్ సెక్షన్ చూసుకొచ్చాం పెట్టుకోండి. ఎవరు పోతున్నాయా లోపలికి? ఎవరం పోతున్నా